హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శేఖర్ యాదవ్. సో ఈరోజు మన డ్రైవ్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం. సో మైసూర్ ప్యాలెస్కి ఇది సెకండ్ టైం. సో ఫస్ట్ టైం వచ్చిన వీడియో అంతేం బాగాలేదు, నార్మల్గానే తీసేసి ఫుటేజ్ కానీ ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా అట్లే పెట్టేసింది. సో పైన అయితే ఇస్తా చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ముందర నైస్ రోడ్ వస్తుంది. నైస్ రోడ్లో హైవే రోడ్కి అయితే ఎక్కాలి. కొంచెం ముందరకు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఆ రోడ్లోకి అయితే కలిసిపోతాం. హొసూర్ రోడ్. సో లాస్ట్ టైం బన్నేరుగట్ట జూకి వెళ్ళినాం కదా, స్ట్రైట్ వెళ్ళిపోతే బన్నేరుగట్ట జూకి వెళ్ళిపోవచ్చు. సో మనకైతే ఎంత కట్ అయింది అనేది మా అన్నకు మెసేజ్ పోయింటుంది, మనకైతే మెసేజ్ రాదా. సో నేను వచ్చి నైస్ రోడ్కి ఫస్ట్ టైం కాదులే, థర్డ్ టైము ఫోర్త్ టైం నైస్ రోడ్లో అయితే. సో మైసూర్ ప్యాలెస్కి వచ్చి సెకండ్ టైం. రోడ్డు కానీ ఉంది, ఇట్లా క్రాస్గా ఉంది. సో ఎంత స్పీడ్ అయినా పోవచ్చు అని వేసినారనమాట. ఎంత స్పీడ్ అయినా పోయేదానికి లేదు, కానీ 80 స్పీడ్కి కానీ పెంచితే ఆటోమేటిక్గా బిల్ అయితే ఇంటికి వచ్చేస్తుంది. 80 స్పీడ్ కానీ పెరిగిపోతే ఆటోమేటిక్గా బిల్ అయితే ఇంటికి వచ్చేస్తుంది. సో ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ చూడలేకపోయినా ఒక 50 కిలోమీటర్స్కి 50 కిలోమీటర్స్కి అయితే, సో 50 కిలోమీటర్స్కి అయితే కెమెరాస్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా బిల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. 80 స్పీడ్ కన్నా అబోవ్ వెళ్ళిపోతుంది. మనమైతే 80 స్పీడ్ దాటంగానే. సో ఈకో మోడ్లోనే ఉంది. ఈకో మోడ్లోనే 80 స్పీడ్ దాటం కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. సో స్పోర్ట్స్ మోడ్ నొక్కితే మనం చెప్పకపోయినా కానీ అదే వెళ్ళిపోతుంది అనమాట. సో మనకేం అర్జెంట్ లేదు కాబట్టి నిదానంగానే వెళ్దాం. ఊరికైనా ఫైన్లు గిన్లు అంతా ఎందుకు మనకి, అంతే కదా. సో ఈరోజు సాటర్డే కాబట్టి బైకర్స్ కానీ చాలామంది ఇందాకైతే కనపడినారు. బెంగళూరులోకి వెళ్తే అక్కడ వచ్చి రైట్ సైడ్ వెళ్తాం, బ్రిడ్జ్ కింద. సో ఇక్కడ కనపడుతుంది కదా పెద్ద రౌండే ఇది. సో ఇది ఫ్రెండ్స్, స్ట్రైట్ వెళ్తే మైసూర్కి అయితే వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. 80 కిలోమీటర్స్ దాటుతానే మన కార్ అయితే సిగ్నల్ ఇస్తుంది మేలే కీక్ అంటుంది. సో ఆటోమేటిక్ కాబట్టి మనకు కానీ డ్రైవింగ్లో అంత ఇదిగా ఉండదు అనమాట. సో అదే మాన్యువల్ అయితే ఇట్లా గేర్లు వేసుకుంటా టైంపాస్ అయితే బాగా అవుతుంది. మాన్యువల్ ఏముండదు, యాక్సిలేటర్ మీద కాలు వేసినామా పోతా ఉంటాము, అంతే. అంత ఇదిగా అనిపిదు. సో ఫ్రంట్ ఒకసారి చూడండి ఏముంది ఇట్లా రోడ్లలో. సో స్పీడ్ లిమిట్ అనేది ఏం లేకుండా ఉంటే బాగుంటుంది ఇలాంటి రోడ్స్కి. టెంప్ట్ అయిపోతాం అనమాట, ఇంకా స్పీడ్ పదాం అని. సో వీళ్ళు అందుకనే అనమాట టెంప్ట్ అయిపోతారని ఎక్కడ చూసినా కెమెరాస్ అయితే పెట్టినారు. సో ఇందాక చెప్పినా కదా కార్ సర్వీసింగ్ 15,000 అయిందని. సో మా ఆయన మదనపల్లికి వస్తుంటే దావ మధ్యలో బ్యాటరీ డౌన్ అయిపోయింది అనమాట. కార్ తెచ్చి 1.5 ఇయర్ కానీ కాల, 1 ఇయర్ 2 మంత్స్ అయితే అవుతుంది. సో 1 ఇయర్ 2 మంత్స్కే బ్యాటరీ కొత్తది కావాలంటే కష్టం కదా. బ్యాటరీ అయిపోయిందంటే అంతా ఇప్పుడుండే దానిలోకి ఇది అయిపోతుంది. సో నమ్మబుద్ధి కాలేదన్నమాట. ఒక 3 to 4 ఇయర్స్ అయితే వస్తుంది మినిమం, ఇంకా ఎక్కువగానే వస్తాయి బ్యాటరీస్. కొన్ని అయితే తగ్గుతాయి కాబట్టి 3 to 4 ఇయర్స్ అయితే వస్తాయి. సో ఈ కార్కి అయితే బ్యాటరీ ఫుల్ వీక్ అయిపోయింది. దాని తర్వాత కియా కార్ బ్యాటరీతో దీనికి స్టార్ట్ చేసి కొంచెం దూరం రన్నింగ్ అయిన తర్వాత మళ్ళీ దీనికైతే ఛార్జింగ్ వచ్చేసింది. సో అదేమైనా ప్లగ్ మిస్టేకా లేకపోతే వేరే మిస్టేక్ అనేది తెలీదు.
షోరూంలోకి వెళితే వాళ్ళంతా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు, బ్యాటరీ కావాలంటే చేంజ్ చేసుకుంటున్నారు. మేమేం వద్దులే, బ్యాటరీ ఇప్పుడే ఎందుకు చేంజ్ చేసేది, ఊరికనే 7,000 బొక్క, డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టించండి చాలా అని చెప్పి ఛార్జింగ్ పెట్టించారు. సో ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, ఇంకా ప్రాబ్లం వస్తే చెప్పలేం. ఇప్పుడు కానీ చాలా వరకు కొత్త బండ్లు రీపెయింట్ అవుతున్నాయి, బ్యాటరీలు చేంజ్ చేస్తున్నారు, కొన్ని దానిలకి స్పేర్ పార్ట్స్ కానీ చేంజ్ చేస్తున్నారు అనమాట. సో మీకు పక్కన ఒక వీడియో చేస్తా చూడండి, మహేంద్ర వెహికల్ది, ఎక్కడనేది చెప్పను, సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందని. సో ఎక్కడనేది చెప్పను. అన్లోడ్ చేస్తున్నప్పుడే కార్కి అయితే స్క్రాచెస్ ఉన్నాయి, ఆ స్క్రాచెస్ అంతా పోవడానికి మళ్ళీ రబ్బింగ్ అయితే చేపిస్తున్నారు బయట. ఈ వీడియో పక్కన వేస్తుంది కదండి చిన్నగా. సో అలాగుంటుంది, రబ్బింగ్ చేసి ఇచ్చేస్తారనమాట. చూసే వాళ్ళకి ఏం తెలుస్తుందో కార్ బాగానే ఉందిలే, రబ్బింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అయితే అగ్గితలుగా కనపడతాయి. సో దాని తర్వాత అయితే అగ్గితలు కనపడతాయి. మళ్ళీ తీసుకున్న వాళ్ళు అయితే చాలా ఫీల్ అవుతారు, ఎవరైనా అంతే, తీసుకున్న వాళ్ళే కదా. ఆ వెహికల్ మనం కొన్నా కానీ ఫీల్ అవుతాం, దానికేమి స్క్రాచెస్ పడిన దానికి, డెంట్లు ఉన్న దానికి అమౌంట్ అయితే మైనస్ చేయరు కదా. సో అలాగనమాట. కొత్త వెహికల్స్ కొనేటప్పుడు 1-2 సార్లు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు ఎట్లా ఆలోచిస్తారో, ఫస్ట్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు కానీ 1-2 సార్లు అయితే టెస్ట్ చేసుకొని తీసుకోండి. సో ఒక్కసారి మన చేతిలో కార్ కీస్ పెట్టేసినాక మాకు సంబంధమే లేదని చెప్పేస్తారనమాట, చేతులు ఎత్తేస్తారు, లాస్ట్కి ఇబ్బంది పడాల్సింది మనమే. సో అదనమాట ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వెహికల్స్ తీసుకున్న వాళ్ళు 1-2 సార్లు అయితే చూసుకొని తీసుకోండి. చాలా వరకు పార్ట్స్ మార్చేసి, రబ్బింగ్ చేసేసి, పెయింట్ వేరేది వేసేసి ఇదైతే చేసేస్తారు. సో మీరు చూస్తున్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి మనం ఎంత ఇదిగా చూస్తాం, ఫస్ట్ హ్యాండ్ వెహికల్స్కి చాలామందికి నమ్మకం అనమాట, షోరూమ్ నుండి వస్తుంది వెహికల్ బాగుంటుంది, మనం ఎవరికి చూపించే పని లేదని. అదంతా చాలా అబద్ధం. ఎవరైనా తీసుకుండాలంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళని పిలుచుకొని ఏడ స్క్రాచెస్ ఉన్నాయా, స్పేర్ పార్ట్లు ఏమైనా మార్చినారా లేదనేది చూడండి. అన్ని షోరూంలో చేస్తున్నారని కాదు, కానీ చేసేదైతే చేస్తున్నారు. సో చేసేదైతే చేస్తున్నారు, నేను అన్ని షోరూంలో చేస్తున్నారని చెప్పను, ఎవరు చేయలేదని కానీ చెప్పను మళ్ళా. సో అదొకసారి అయితే చూసుకోండి. సో ఇది వచ్చి ఎండింగ్ పాయింట్ అనుకుంటా, ఇందాక మనం చూసిండే స్టార్టింగ్ పాయింట్, ఇది వచ్చి ఎండింగ్ పాయింట్. సో ఈ డిస్టెన్స్ని బట్టి మనకు అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. 2 వీలర్స్ కానీ ఉంది లేదా, అయితే లేట్ అయిపోయింది. సో 2 వీలర్స్కి కానీ ఉందన్నమాట. సో మనం వచ్చి 2 వీలర్కి లాస్ట్ టైం కట్టిండేది ఈ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేలో అయితే కట్టినాం. ఎంత 215 115 అనుకుంటా 2 వీలర్ కట్టింది. సో దాని తర్వాత అయితే మనకు 2 వీలర్ కట్టే ఇదైతే ఎక్కడ రాలేదు. సో ఇక్కడైతే చూస్తున్నా, నేనైతే కట్టలేదు కానీ ఇక్కడైతే చూస్తున్నా. బైక్లో వచ్చింటే మనము కట్టాల్సిన వాళ్ళమే. సో ఫ్రంట్ సైడ్ అయితే చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. సో వెల్కమ్ టు మైసూర్ హైవే. సో ఈ రోడ్లో వచ్చేసి మనకు కార్స్ 100 చూపిస్తున్నారు, ట్రక్స్ 80 చూపిస్తున్నారు. మనం వచ్చి 18 మెయింటైన్ చేద్దాం. ఇక్కడ వచ్చి 2 వీలర్స్ అలా లేదనమాట. సో సర్వీస్ రోడ్లో అయితే 2 వీలర్స్ అండ్ ట్రాక్టర్స్, ఇలా ఆటోలు ఇలాంటివి అయితే దీని మీద అలా లేదు. సో ఇందాక బోర్డు అయితే ఉండింది, దానివల్ల మనకైతే ట్రాఫిక్ కానీ చాలా వరకు తగ్గింది. సర్వీస్ రోడ్లో అయితే 2 వీలర్స్ అన్నీ అవుతున్నాయి. ఇలాగ ఉంటే అందుకనే అనమాట 140 కిలోమీటర్స్ 2 అవర్స్లోనే చూపిస్తుంది. సో అదే మనం 140 కిలోమీటర్స్ తిరుపతి వెళ్ళాలంటే 120 కిలోమీటర్స్ ఎంత లేదనే 3 అవర్స్ అయితే పడుతుంది. అంటే రోడ్డు రెడీ అయిపోతే వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడైతే 3 అవర్స్ పడుతుంది ఇంచుమించు. ఇంకా అదే పనిగా స్పీడ్గా పోవాలంటే 2.5 hours 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. నార్మల్గా అయితే 3 అవర్స్ పడుతుంది. సో ఫస్ట్ టోల్ గేట్ చూసేదానికైనా వెరైటీగా ఉంది.
సో ఫస్ట్ టోల్ గేట్ గానే అయిపోయింది. సో ఫ్రెండ్స్ మనం మైసూర్లోకి అయితే చేరిపోయాం. సో ఇంకా ప్యాలెస్ లెక్క చేరలేదు, కానీ మైసూర్లోకి అయితే మైసూర్ స్టార్టింగ్ నుండి ఇంకా ప్యాలెస్ దగ్గర వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ ఉంది. సో ఇందాక ఒక జాంకాయ అయితే తీసుకున్నాం. ఒక జాంకాయ 50 రూపాయలు అంట. సో చూడండి, జాంకాయ అయితే టేస్ట్ అయితే బాగుంది, కొబ్బరి ఉన్నట్లుంది. సో ఇందాక సిగ్నల్ అవుట్ ఉంటే సిగ్నల్లో 2 జాంకాయలు వచ్చి 100 రూపీస్ ఓన్లీ అంట. సో 100 రూపాయలు ఓన్లీ, అది 2 జాంకాయలు మాత్రమే. సో మేమైతే ఒకటి చాలు అని చెప్పి 50 రూపాయలు ఇచ్చి ఒకటి తీసుకున్నాం. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మైసూర్ ప్యాలెస్. ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వెళ్ళే దారిలో రైట్ సైడ్ వచ్చి వింటేజ్ కార్స్ స్టోర్ అయితే ఉంది. సో మ్యూజియం అనమాట. మా హైవే రోడ్డుకి ఆనుకొని ఉంటుంది, ఎక్కువ లాంగ్గానే లేదు. సో వచ్చేటప్పుడు అయితే చూపించలేదు, కానీ డైరెక్ట్గా అక్కడికి మ్యూజియం దగ్గరికి వెళ్ళి అయితే కలుసుకుందాం.